సార్ ఈ జూలై మంత్ అయితే రాబోతుంది. ఈ యెస్. జూలై మంత్‌లో డేట్స్ వారీగా మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటారు? జూలైలోమో అసలు చాలా డేట్స్ బాలేవు. ఓకే. ముఖ్యంగా 7, 8 డేట్సు, ఆ! 5 డేటు మధ్యాహ్నం టైం నుంచి బాలేవు. ఓకే. ఒకసారి ఫుల్ వీడియోలో క్లారిటీ ఇచ్చాను. హ్మ్. ఫుల్ వీడియో మనం ఇచ్చాము చూడండి. అయితే ఈ మంత్‌లో డేట్సు అసలు ఏది గూడా ముఖ్యమైన కార్యక్రమాలు ఒకవేళ పెళ్లి గావచ్చు, హ్మ్. బిజినెస్ కావచ్చు ఓకే. చేసుకోవద్దు. అంటే కొత్తగా స్టార్ట్ కొత్తగా చేసేవాళ్ళు. స్టార్ట్ చేసేది కొత్త బిజినెస్‌లు గానీ, హ్మ్. మ్యారేజ్ గానీ చేసుకోవద్దు. గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఓకే. లేదా ఈ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి గదా! అవి చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఏదైనా నామకరణాలు గానీ, హ్మ్. మళ్ళా అక్షరాభ్యాసాలు గానీ, ఇవన్నీ చేసుకోవచ్చు. హ్మ్. ఏదంటే మ్యారేజ్ ఎందుకు చేసుకోవద్దని చెప్తున్నామంటే, మ్యారేజ్ మన లైఫ్‌కి గ్రోత్. అవును. ఆ గ్రోత్ మనం ఎంత పని చేస్తున్నామో, ఆ పనిని గ్రోత్ చేస్తుంటది ఎంతసేపున్నా. అంతే. అందుకని మ్యారేజ్ చేసుకోవద్దు. హ్మ్. తర్వాత మన బిజినెస్ కూడా గ్రోతే. ఆ అవును. డేట్ గనక పడింది అంటే సెవెంత్ మంత్ కేతువు చాలా డేంజరస్ చేస్తాడు. ఓకే. ఈ మిగతాయన్నీ హోమ్‌లో హ్మ్. పూజా విధానం గానీ, ఆ స్పిరిచువల్ హ్మ్. రావచ్చు కాబట్టి గృహప్రవేశం చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఓకే. ఇవన్నీ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ స్క్రీన్ చేయొచ్చు. పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేసి నేరుగా సార్‌తో మాట్లాడొచ్చు. ధన్యవాదాలు.